చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్ళింది, ఈ కేసులో ఎవరెవరున్నారు, ఎక్కడికి సరఫరా చేశారో విచారణ జరపాలన్నారు. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఏ కుటీర పరిశ్రమల్లో ఏ ఫ్యాక్టరీల్లో ఎంత నకిలీ మద్యం తయారైంది, దీనికి సమాధానం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆ వైపు లేదు. ఏ మద్యం షాపులకు ఎంత కల్తీ మద్యం సరఫరా చేశారు అంటే అందుకు దానికి సమాధానం కానీ ఆ వైపు దర్యాప్తు కానీ లేదు. ఏ బెల్ట్ షాపులకు ఎంత మద్యం సరఫరా చేశారో దానికి సంబంధించి కూడా లేదు. ఎవరైనా ఇందులో బ్యాంక్ అకౌంట్స్ కానీ సీజ్ చేశారా, లేకపోతే వాళ్ళ ఆస్తులను అటాచ్ చేశారా, ఇలా లావాదేవీలపైన పార్ట్నర్స్ మధ్య కానీ వ్యాపారస్తుల మధ్య కానీ జరిగిన లావాదేవీలపైన ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే ఎక్కడా ఏం లేవు. ఆ వైపు ఇన్వెస్టిగేషనే జరగడం లేదు. అల్లును మాదిరి ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ప్రజలు మర్చిపోతున్నారు అనే సందర్భంలో జయచంద్రారెడ్డిని ఈ రాష్ట్రానికి చిన్నగా రప్పించి ఈ కేసును ఏదో విధంగా మూలన పెట్టాలనే పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారనేది అర్థమవుతుంది. నీకు నిజంగా ఈ వ్యవస్థలపైన నమ్మకం ఉండి, నీపైన నీకు నమ్మకం ఉండి, నువ్వు నిజాయితీ పడినవని భావిస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మద్యం కుంభకోణం పైన స్వతంత్ర ఆడిట్ జరిపించండి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. ఎక్కడెక్కడికి ఏ మూలాల్లో ఈ డబ్బులు పోయినాయో చెప్పండి, ఏ బెల్ట్ షాపుకు ఏ స్పురియస్ లిక్కర్ పోయిందో చెప్పండి.